సార్ సార్ జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, 2 పిల్లలు. నైస్ పేడ్ సార్. థ్యాంక్ యూ సార్ ఇక్కడ సైన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. మేడం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భర్త, 12 మంది పిల్లలు. మనిషా గుర్రమా మేడం? ఏంటి? ఏం లేదు, ఇక్కడ సైన్ చేయండి. సరే. థ్యాంక్ యూ మేడం. కొంచెం బలూన్ చూడండి. మేడం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భర్త, 20 మంది పిల్లలు. మీ భర్త జాబ్ ఏం చేయడు కదా, ఇంట్లోనే ఉంటాడు కదా? అవును, నీకెలా తెలుసు? తెలుస్తూనే ఉందిలేండి. ఇక్కడ సైన్ చేయండి మేడం. సరే. ఏమన్నా జాబ్ చూసుకోమనండి. 20 కాస్త 30 అలా ఉంది. మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భర్త, 2 పిల్లలు. సార్ లేరా మేడం, సైన్ కావాలి. సార్ బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు మరి? అదిగోండి వచ్చేసారు. ఎవడాడు? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాడండి. సార్ మీరా? మీకు ఆల్రెడీ ఒక వైఫ్ ఉన్నారు కదా? నాకు వైఫా? నాకు ఒక్కతే వైఫ్, అది ఇదే. మేడం లేదు మేడం, సార్కి ఇంకో వైఫ్ ఉంది. అవునా? అంటే నేను సెకండ్ వైఫా? నువ్వు ఊరుకో, ఇడెవడు అవలాగా అలా ఉన్నాడు. సార్ అవలాగి ఇవ్వాలా అనుకోండి సార్. నువ్వు ఊరుకో, ఇడెవడో సాలేగా అలా ఉన్నాడు. సార్ లేదు మేడం, నిజం చెప్తున్నా, సార్కి ఇంకో వైఫ్ ఉంది. లేదే. ఉన్నారు మేడం. లేదే. లేదు ఉన్నారు మేడం. నిజంగా నన్ను నమ్ము. నిజంగా ఉన్నారు మేడం. నన్ను నమ్మవే బాబు. మేడం గెటప్ చేంజ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. సార్కి ఇంకో వైఫ్ ఉంది. నిజం చెప్తున్నా, నిజం చెప్తున్నా, నమ్మండి మేడం. నిజం మేడం, నమ్మండి మేడం. సైలెంట్ ఉండు. నువ్వు నోర్మోయ్, లోపలికి వెళ్ళు. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు, లోపలికి వస్తున్నా. ఫాస్ట్గా వెళ్ళు. లోపలికి వెళ్ళరా. సైన్ సైన్ లేదేం లేదు, నాడు. దీన్ని నరికేసి వస్తా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఈ ఫండ్ మనకెందుకు, మన పనేదో మనం చూసుకుందాం పద. అమ్మయ్యా, ఇదే లాస్ట్ ఇల్లు. జల్దీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. మేడం జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భర్త. అంతేనా? అంతే. పిల్లలు ఎవరు లేరా? అంటే ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్నప్పుడు ట్రైన్ ఆట ఆడుకుంటానని ట్రైన్ ఎక్కేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు. సో సాడ్. సరే మేడం, సార్ ఉన్నారా? సైన్ పెట్టాలి. ఉన్నారు. ఏవండి? మీకు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్టే అనుకున్నాను. నైట్ షిఫ్ట్ కూడానా? మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్టా? ఏం మాట్లాడుతున్నావు బాబు? సార్ నటించకండి. నటించడమా? పొద్దున్నంతా ఎండలో పనిచేసినట్టున్నావు, బుర్ర బాగా వేడెక్కిపోయి ఉంటుంది. జానకి, నువ్వు వెళ్ళి గ్లాస్ వాటర్ తీసుకురా. సరేనండి. నేను చూసింది ఆయననేనా? రేయ్, నాకు 3 పిల్లలు ఉన్న సంగతి నీకు తప్ప ఎవ్వరికి తెలీదు. ఇది గాని 3వ మనిషికి తెలిసిందనుకో, సెకండ్ టైం చంపకుండా వదిలేశాను. ఈసారి చంపి ట్యాంక్ బండ్లో పడేస్తాను. ఇవ్వండి, ఇదిగోండి వాటర్. వద్దు సార్. బాబు ఆగు. ఇవ్వండి, మన అబ్బాయి దొరికేసాడండి. కావాలంటే చూడండి, మీ చేతి మీద ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పుట్టుమచ్చింది. పుట్టుమచ్చ ఉంటే మన పిల్లోడు అవుతాడా జానికి? కానీ ఇలాంటి పుట్టుమచ్చ ఎక్కడున్నదండి మీ వంశంలో తప్ప. కావాలంటే ఇంకా బాగా చూడండి. అంటే నాన్న